నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చైతుతో విడిపోగానే సమంతకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. మునుపటిలా వేగంగా సినిమాలో నటించలేకపోయింది. మయోసైటిస్ నుంచి కోలుకుని ఇటీవలే తిరిగి యాక్టివ్ అయింది. కాకపోతే గతంలోలాగా ప్రస్తుతం సినిమాలకు సైన్ చేయడం లేదు. ఖుషీ సినిమానే ఆమె తెలుగులో చివరిది. అయితే ఇటీవల సమంత శుభం అనే సినిమాతో నిర్మాతగా కొత్త ప్రయాణం మొదలుపెట్టింది. అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా కొత్త అడుగు వేసింది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్ ఇప్పుడు బహిరంగ రహస్యం. ఆమె ఓపెన్గానే రాజ్ నిడుమోరుతో సన్నిహితంగా ఉంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉంటున్నారు. అయితే అధికారికంగా సమంత నోటి నుంచి ఆ మాట ఇంకా రాలేదు. శుభం విజయం సాధించడంతో సమంత సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్లో సమంత వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నటి మధుమణి వేదికపై మాట్లాడుతూ సమంత రాజ్ రిలేషన్ గురించి కామెంట్స్ చేశారు. దీనికి సమంత రియాక్ట్ అయిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నటి మధుమణి మాట్లాడుతూ తన కెరీర్లో తాను చాలామంది హీరోలు హీరోయిన్లకు తల్లిగా నటించాను అని చెప్పారు. దాదాపు 400 సినిమాల్లో నటించానని, సమంతతో నటించడం ఇదే తొలిసారని చెప్పారు. రంగస్థలంలో సమంతకు తల్లిగా నటించే అవకాశం కొద్దిలో చేజారిందన్నారు. శుభం చిత్రంలో నాకు అవకాశం రాగానే చాలా సంతోషంగా అనిపించిందని, కానీ షూటింగ్ మొదలు పెట్టగానే చికెన్ గున్యాకు గురై ఆ టైంలో నటించగలుగుతానా లేదా అనే సందేహం కలిగిందన్నారు. కానీ 4 నెలల తర్వాత కోలుకుని తిరిగి ఈ సినిమాలో నటించానన్నారు. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన సమంతకి శుభం. రాజ్తో సమంత కొత్త ప్రయాణం మొదలుపెట్టారని, మీరిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, శతమానం భవతి అని మధుమణి దీవించారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. కానీ సమంత మాత్రం మధుమణి కామెంట్స్కి చప్పట్లతో రియాక్షన్ ఇచ్చింది.